బైబిల్లో ధనవంతుడు ఎవరైనా ధనవంతుడైనటువంటి ఒక ధనవంతుడు, అలాగే ఒక పేదవాడైనటువంటి లాజరు ఉన్నాడు. ఇప్పుడు పేదవాడు పరలోకానికి వెళ్ళాడా, ధనవంతుడు పరలోకానికి వెళ్ళాడా? అదేంటి డబ్బు అంత ఉందిగా ఆడ పరలోకం ఎందుకల్లా చెప్పనా? లాజరు గారంట ఆయన గుమ్మం దగ్గర కూర్చున్నాడంట. ఈయన ధనవంతుడు గారు సార్ నెమ్మదిగా ఆడి కారు వేసుకుని వస్తున్నాడు, ఆడి కారు వేసుకుని వస్తున్నాడు, బెంచ్ కారు వేసుకెళ్తున్నాడు, రాయల్ రేంజర్ వేసుకెళ్తున్నాడు. అయ్యా అన్నాడు, హై వెలకొని కూర్చో అన్నాడు. ఈయన ఎవరిని? భేదవాణ్ణి. ఎవరిని? భేదవాణ్ణి. ఇప్పుడు దేవుడు ఎవరు మారినాడు? కురుపులతో నిండుకొని, అయ్యా ఒక ట్యాబ్లెట్ అన్నయ్యా, ఒక ట్యాబ్లెట్ అన్నయ్యా, నా జ్వరం వచ్చిందయ్యా, ఒక ట్యాబ్లెట్ అయ్యా అని అంటే అసలు పట్టించుకోవట్లే మనోడు. నా రేంజ్ ఏంటి, ఇటు రేంజ్ ఏంటి, ఏమనుకుంటున్నాడు వీడు అన్ని విర్రవీగాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్థమైందా? ఎవరు ఆశీర్వదించబడిన వాళ్ళు? ఎవరు పరలోక రాజ్యానికి సమృద్ధిగా వెళుతున్నారు? పరలోక రాజ్యం ఎవరికి దేవుడు ఇస్తున్నాడు? చారిటీ. ఎవరికి? ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, లేదంటే ఏదో ఒక సందర్భం తీసుకుని వారంలో ఒకరోజైనా సరే ఎవరికొకరు నేను ఒక భోజనం పెట్టాలి, లేదంటే పరలోక రాజ్యానికి నేను అర్హుడిని కాదు అని గసగసలాడిపోవాలి. మనం ఏమనిపోవాలి? షేక్ పుట్టాలి. నువ్వు నరకానికి వెళ్తే ఎట్లా ఉంటుంది తెలుసు నీకు? ఏమన్నాడు ధనవంతుడు? ఏమన్నాడు? అయ్యా నేను ఇక్కడ ఉండలేకపోతున్నానయ్యా, ఈ మంటలో నేను కాలిపోతున్నా, అసలు కొంచెం దాహం ఒక చుక్కన నాలుగులేయ్యా అంటే ఆయన ఏమన్నాడు? అయ్యా ఆప్షన్ లేదు, ఇక నువ్వు అక్కడ ఉండాల్సింది, నేను ఇక్కడ ఉండాల్సింది. అదే ఆ రోజున ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ నా మొహాన్ని పడేస్తే నువ్వు కూడా నా దగ్గర కూర్చోవాడివి. ఎవరు అంటున్నాడు? బేదలాజరు అంటున్నాడు ఆ మాట. అయ్యా ఒక డోలో 650 ఇస్తే నాకు, నేను ప్రార్థన చేసేవాడు నీ కోసం. యుగాలు నరకం ఎప్పటి వరకు ఉంటున్నానా? అర్థమవుతుందా? చారిటీ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుందా? నాకు ఈ వాక్య ప్రతిష్ట కలిగిన దగ్గర నుంచి నా మైండ్లో అది వెదులుతూ ఉందని నాకు దర్శనంగా పెట్టుకున్నదాన్ని. మేము చేస్తూ ఉంటాం, మేము ఆ మినిస్ట్రీ ద్వారా మేము చేస్తాం. JCLPMD మినిస్ట్రీ ద్వారా మేము చారిటీ చేస్తున్నాం. మొన్న ఎంతమంది చేస్తారు అట్లా చెప్పినప్పుడు? బాధ్యతగా ఎంతమంది చేస్తారు? మీరు నరకానికి తప్పించుకోవాలంటే, పరలోకంలోకి వెళ్ళి ఆ మార్గంలో మీరు ఇరుక్కుపోకూడదంటే మీరు ఏం చేయాలి? కనీసం వచ్చినోడికి ఒక గొడ్డన్న కొనిచ్చు. ఒకరోజు నువ్వు టిఫిన్ మానేసి ఒకరోజు నువ్వేం చేస్తావు? 20 రూపాయలు టిఫిన్ మానేసి ఆ 20 రూపాయలు టిఫిన్ పట్టుకెళ్ళి రోడ్డు మీద ఇలా వెళ్ళి ఒక వాటర్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళి అలా ఇచ్చిరా, నీ జీవితం ఎలా ఉంటుందో చూడు. లాజరు కురుపులతో మొత్తం కురుపులేనంట, బాడీ అంతా మొత్తం కురుపులే. కానీ ఎక్కడికి వెళ్ళాడమ్మా? తండ్రి రొమ్మున అనుకున్నాడు. ధనవంతుడు ఏమైపోయాడు? ఇప్పుడు నీకు డబ్బు ఉంటే ఆ డబ్బు దేవుని రాజ్యాన్ని ఖర్చు పెట్టలేదనుకో, అది నీకు ఎందుకన్నా పనిచేస్తా? డబ్బు చెప్పండి. నీకు కోట్ల ఆస్తి ఉంది, అది దేవుని రాజ్యంలో నువ్వు ఖర్చు పెట్టలేదనుకో, నువ్వేమైపోతావు? ఇప్పుడు చెప్పండి. అందుకని ఒక మాట బైబిల్లో ఉంది, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించేదానికంటే వంటే సూది బెచ్చంలో దూరుట సులభం. అంటే ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడని కాదు. అబ్రహాం ఎవరు? బహుధనవంతుడు. యాకోబు ఎవరు? బహుధనవంతుడు. బైబిల్లో మన పితరులందరూ కూడా బహు రిచ్ మ్యాన్. వాళ్ళు పరలోకి వెళ్ళదా? మరి ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడం సులభం, అది అంత ఈజీ కాదని ఎందుకన్నాడు దేవుడు చెప్పండి? వాడు తన దగ్గర ఉన్న డబ్బుల్ని దేవుని కొరకు ఖర్చు పెడతల్లా, దేవుని రాజ్యం కొరకు ఒక కీబోర్డ్ కూడా కొట్టల్లా. అదే బుక్స్ కొని మనం బుక్స్ వేసి మెల్లో వేసి తోసి పంపిస్తా స్కూల్కి. ఇన్ని బుక్స్ ఎంతమంది మోసుకెళ్తారు రోజు? రేపు నుంచి ఉండదు చూడండి. నా ఇల్లేస్తా, ఆ ఇల్లు అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్నటువంటి జీవను చూసి శపింపబడిన వారులారా, అయ్యో బాబోయ్ ఇది ఎక్కడ పోవాల స్వామి, ఏమంటాడు? మిమ్మల్ని శపించబడిన వారులారా అన్నాడు శేఖరం చూసి. ఎవరు? నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్నేమన్నాడంటే నిన్ను తగలయ్యా అన్నాడు. చదువు. అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పూడి నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను ఆకలి కొన్నప్పుడు మీ ఇంటికి వచ్చా, మీకు తెలవదు.
కానీ నాకు మీరు ఆహారం పెట్టలేదు. చదవండి మేడం. తప్పికొంటిని మీరు నాకు దాహం నాకు ఇయ్యలేదు. వాటర్ అయ్యి మీ దగ్గరికి వచ్చా, నాకు దాహం ఇవ్వలేదు. పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు. పరదేశిగా మీ ఇంటికి వచ్చా, నన్ను చేర్చుకోలేదు. దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. దిగంబరిగా ఉంటిని నాకు బట్టలు ఇవ్వలేదు. రోగినై చెరసాలలో ఉంటిని రోగినై చెరసాలలో ఉంటిని నన్ను చేర్చుకోలేదు. చూడకుండా రాలేదు. అందుకు వారును ప్రభువా మేమెప్పుడు నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా నా ఇంటికి? అసలు నువ్వు సృష్టికర్తవు కదా జీవన్ గారు, అసలు సృష్టికర్తవు కదా ప్రభువా. ఈ భూమిని ఆకాశమును కలుగు చేసినటువంటి మా గొప్ప దేవుడు కదా నువ్వు. కొండ మీద పశువులని నీయే కదా, నువ్వెప్పుడు ఆకలి కొన్నావయ్యా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకెప్పుడు వాటర్ అయిందయ్యా? నేను ఇచ్చి జీవజలములు త్రాగువాడు ఎప్పుడు నువ్వు తప్పకుండా నువ్వే చెప్పావు. నాకు ఆకలి అవుతుంది అన్నావు, నాకు దాహం అయిపోతుంది అన్నావు. నువ్వెప్పుడు అయ్యావయ్యా? దాహం ఎప్పుడైందయ్యా నీకు? నాకు అర్థం కాలేదు అని అంటున్నాడు జీవన. చదవండి మేడం. అందుకైనా మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు కనుక. హలో, ఒకసారి తలల పైకెట్టండి అందరూ. నేను ముగించేస్తాను. తలల పైకెత్తండి. వీళ్ళు ఏం చేశారు? రైటర్ నా అక్కడ అందరూ ఏం చేశారు? ఏసై వస్తా గమనించారు. ఇంటికి వచ్చి డోర్ కొడుతున్నారు. అరే ఏసై వచ్చాడు. అరే ఎవరిని అడుక్కునే వ్యక్తి ఇంటికి వస్తే అరే అక్క అమ్మ ఏసై వచ్చాడు, ఆయనకి ఆహారం పెడతారా అని చెప్పి ఏసైకి ఆహారం పెట్టింది తల్లి. ఈ జీవన్ గారు ఏసై ఇంటికి వచ్చి డోర్ కొడుతుంటే అమ్మా అని అన్నాడు జీవన్ గారు. ఇప్పుడు ఏమన్నాడు జీవన్? ఏమన్నాడు? ఒరే చెప్పించుకున్నాడా, నీవు పరలోక రాజ్యానికి అర్హుడవు కాదు. ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆయన్ని? దెయ్యాల కోసం ఏర్పాటు చేయబడిందండి. ఏంటిది? నరకం. నువ్వు అక్కడికి వెళ్ళరా దరిద్రుడా అన్నాడు ఆయన్ని. చెప్పండి, ఇప్పుడు దాతృత్వం చేయాలా వద్దా? మనం చేయాలా వద్దా? చేయాలా వద్దా? ఒకవేళ నువ్వు చేయకపోతే ఏమైపోతావు? నరకానికి పోతానని చెప్పు. చేస్తే ఏమైపోతావు? లోకానికి వెళ్తానని చెప్పు.